ఒకసారి చూడండి. మా లోకేష్ అన్న గారు ఒక్క మాట చెప్పితే నేను నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు కూడా ఉండడని కూడా తెలియజేస్తున్నాను. మీ లోకేష్ అన్నకి చెప్పాల్సింది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పండి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని చెప్పండి. ఆగిపోతున్నటువంటి 104, 108 సేవలను వివరించండి. రైతన్నలకు యూరియా ఇవ్వలేని పరిస్థితిలో మన ప్రభుత్వం ఉందని చెప్పండి. గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారని చెప్పండి. ఇంకా మీ లోకేష్ అన్నకు ఉద్యోగస్తులకు డిఎల్ ఒక రోడ్ ఎక్కారు మన ఉద్యోగస్తులని చెప్పండి. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని చెప్పండి. షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోతున్నాయి. ఆ ఫ్యాక్టరీని నమ్ముకున్నటువంటి కార్మికులు రైతన్నల్ని బకాయిలు ఇంకా చెల్లించలేదు గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా అని చెప్పండి. ఇవన్నీ వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించే మీ అన్నకి చెప్తాం అనుకుంటే గతాన్ని మీరు ఒకసారి మర్చిపోతున్నారు. ఎన్నికలు 2 నెలల వరకు కూడా మీకు నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఎక్కడా లేరు మీ పార్టీకి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి కాదు. ఓడిపోయినటువంటి 4-5 నెలల్లో